నారాయణ రెడ్డి గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దాం. ఇవాళ శాసన మండలిలో జరిగినటువంటి ఏదైతే రగడ ఉందో దాని గురించి మొట్టమొదటగా మాట్లాడదాం. ఆ తర్వాత శ్రీవారి లడ్డు, సిట్ రిపోర్ట్స్, వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. అయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీవారి ఫొటోస్, చిత్రపటాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆ క్రమంలో చెప్పులు, షూస్ వేసుకొని ఈ నిరసనలో పాల్గొన్నారు అనేది టీడీపీ చేస్తున్నటువంటి ఎలిగేషన్. అయితే ఇది హిందూ మనోభావాలను దెబ్బతీస్తోంది, ఇది అవమానకరంగా ఉంది, దేవుడి ఫోటోలను ఈ రకంగా రాజకీయానికి ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి రకరకాల ప్రశ్నలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా మీరు? అమ్మ, మీ అందరికీ నమస్కారం. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఒక విషయం ఏమిటంటే, అసలు వాస్తవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డు అవనివ్వండి, వెంకటేశ్వర స్వామి వారి గురించి అవనివ్వండి, ఇలా మనం మీడియా ముందుకు వచ్చి ఒక కలియుగ దేవుణ్ణి కొన్ని కోట్ల మంది ఆరాధిస్తున్న భగవంతుణ్ణి మనం ఇలా పబ్లిక్ లో అంగట్లో పెట్టి మాట్లాడడం అనేది ఫస్ట్ చాలా సిగ్గుగా ఉంది. అసలు ఫస్ట్ విషయం అది చెప్పవలసింది. ఎందుకంటే ఈ రోజుని మనం చూసినట్లయితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో శాసన మండలిలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటాన్ని తీసుకెళ్లి మాట్లాడడం అనేది వాస్తవం. వాళ్ళు ఏమని చెప్పారు అంటే, దేవుణ్ణి మతానికి ఉపయోగించుకుని, దేవుణ్ణి రాజకీయానికి ఉపయోగించుకుని దేవునితో రాజకీయాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఏదైతే ఇందాపూర్ డైరీ వంటి సంస్థల్ని హెరిటేజ్ సంస్థతో ముడిపడి ఉండి మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలాంటి అన్యాయం చేస్తున్నారో చెప్పే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి, భారతదేశ ఎవరైతే బాలాజీ భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక విన్నపాన్ని తెలియజేసే ప్రయత్నం చేసింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కరు కూడా బూట్లతో కానీ జోళ్లతో కానీ వాళ్ళు వెళ్ళినట్టు ఎక్కడ కూడా లేదు. అది అసలు ఎక్కడ కూడా కనపడలేదు. వారు మరొక మాట చెప్పారు, తెలుగుదేశం వారు కూడా ఏదైతే చిత్రపటాలను చూపించారో ఆ చిత్రపటాలని అగౌరవపరుస్తూ బయట పారేశారని కూడా చెప్పారు. కానీ చిత్రపటాలని అగౌరవంగా బయట పారేయడం అనేది కూడా ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే శాసన మండలిలో మనం సీసీ కెమెరా ఫుటేజ్లు ఉంటాయి, అవి ఏమన్నా ఉంటే తెలుగుదేశం వారు కూడా బయట పెట్టవచ్చు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే తెలుగుదేశం వారి కంటే, కూటమి ప్రభుత్వం కంటే కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యున్నతమైన గౌరవం, భక్తి శ్రద్ధలు ఉన్నాయి. ఎందుకంటే గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పటి నుంచో 7 కొండలు అనేవి తిరుమల తిరుపతి దేవస్థానానికి 7 కొండలు ఉన్నా సరే ఈ 7 కొండలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినవి అని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా బయట చెప్పలే. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే 7 కొండలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తుందని 351 కిలోమీటర్ల పరిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విస్తీర్ణం ఉందని 746, 747 జీవోలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే ఆ హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి, ఆ సనాతన ధర్మానికి ప్రోత్సహిస్తున్న ఆ యొక్క దేవాలయాల దగ్గర కానీ ఎక్కడ కూడా అన్యమత బోధన జరగకూడదని జీవో తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే 746 జీవోని, 747 జీవోని కూడా రద్దు చేస్తాను అని ప్రకటించిన నేత కూడా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరికి వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలు ఉన్నాయి? ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్వీబీసీ ఛానల్ని ఏర్పాటు చేశారు. ఆ ఎస్వీబీసీ ఛానల్ని ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షికి ఒక మాట చెప్పారు, 42 కోట్లు పెట్టి ఎస్వీబీసీ ఛానల్ నిర్మాణం అవసరమా, ఏర్పాటు అవసరమా, సనాతన ధర్మ వ్యాప్తి అవసరమా అని ప్రశ్నించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కులదైవం, మా యొక్క కుటుంబ దైవం అని చెప్పుకునే వెంకటేశ్వర స్వామి అంటే చులకన భావనేమో అని నాకు అనుమానం. వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు తీసుకొచ్చారు అంటే అది ఎంత నీచమైన పరిస్థితి అండి. సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది ఈ లడ్డు విషయంలో కూడా చెప్పినప్పుడు, దేవుణ్ణి, మతాన్ని, ప్రసాదాన్ని ఎట్టి సమయంలో కూడా రాజకీయాల్లోకి తీసుకురాకూడదని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఎంత యాగానా చేశారండి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వారు. అంటే సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు, భారత ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చివరికి ఈ సృష్టికర్త అయిన దేవుడు అంటే కూడా గౌరవం లేదు.
కాబట్టి చివరికి ఈ రోజుని శాసన మండలిలో మేము ఏదైతే ఈ యొక్క దేవుడు ఏదైతే కలియుగ దేవుడు ఉన్నారో ఈ వెంకటేశ్వర స్వామి గారికి అన్యాయం జరుగుతుంది. ఈ రోజు కల్తీ నెయ్యి రూపం ఏదైతే 2016లో ఇందాపూర్ డైరీ నుంచి నెయ్యిని పంపినప్పుడు ఆ నెయ్యి క్వాలిటీగా లేదని రిజెక్ట్ చేయబడిందో, అదే నెయ్యిని ఈ రోజుని మళ్ళీ ఈ ప్రభుత్వం టెండర్లో ఆహ్వానించింది. ఆ ఇందాపూర్ డైరీ సంస్థ కూడా ఈ హెరిటేజ్ సంస్థకు చెందినది అని ఎప్పుడైతే బట్టబయలవిందో, ఈ విషయాలు శాసన మండలి సాక్షిగా బయటకు మాట్లాడితే ప్రజలందరూ కూడా ఎడ్యుకేటెడ్ అవుతాడు. ఈ యొక్క లడ్డు విషయంలో నిజమైన దోషి ఎవరో బయటకు వచ్చేస్తారనే ఆ యొక్క సంకల్పంతో ఈ రోజు ఈ యాగాన చేసి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ యొక్క ఏదైతే చిత్రపటాలను బయట పారేశారు, లేదా బూట్లు వేసుకుని వచ్చారు అని అనవసరపు విషయాన్ని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రెండోది ఇంకో విషయం కూడా చెప్తా. అసలు లడ్డు విషయమే ఎందుకు వచ్చింది తెర మీదకి అంటే, సూపర్ 6 లో ఫెయిల్ అయ్యారు. 40-50 సంవత్సరాలు దాటిన ఎస్సీ బీసీ అందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఇవన్నీ కూడా ఏమీ ఇవ్వకుండా ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావన పెరుగుతుంది కాబట్టి దాని గురించి చర్చించకుండా ఆ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నానా యాగన చేసి పైన కింద పడి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే సత్యం నెగ్గుతుంది. సనాతన ధర్మం ఒకటి చెప్తుంది, సనాతన ధర్మం అంటే సత్యం. ఎవరైతే దేవుని జోలికి వస్తారో, అంటే సనాతన ధర్మం అంటే పూజలు చేయడం కాదు, విలువలు కలిగి జీవించడం, దేవుని పట్ల ఆరాధన భావంతో జీవించడం, పోతదయ కలిగి జీవించడం, ఇవన్నీ కూడా ఈ సత్యాన్ని నమ్మడం. ఆ సత్యాన్ని నమ్మే ముఖ్యమంత్రి యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా ఈ కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటాయి. దేవుని జోలికి వెళ్ళారు, దేవుడి జోలికి వెళ్ళారు కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో కూడా మనమే చూస్తాం. ప్రజలు దేవుడు కలిపి ఖచ్చితంగా ఒక ఉత్తమమైన తీర్పు 2029లో ఇస్తారు. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి జోలికి పోయారు కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది గుర్తుపెట్టుకోవాలని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. రైట్.